హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే మనం యాక్సెంచర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూసుకుందామనమాట. దీన్ని ఈ కార్డ్ గూడా అంటారు. సో, దీంట్లో యాక్సెంచర్ ఎంప్లాయీస్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ లిమిట్ వచ్చేసి 5,00,000 అనమాట. సో, బేసిక్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది వైడల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట యాక్సెంచర్ ఎంప్లాయీస్‌కి. సో, ఫస్ట్ థింగ్ మీరు ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు క్రోమ్‌లోకెళ్ళి వైడల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అని టైప్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా! సెర్చ్ బార్‌లో లేదంటే మీకిక్కడ చాట్‌లో కిందకి స్క్రోల్ చేస్తే దీప అని చూపిస్తదనమాట. దీప అనేది ఏంటిదంటే చాట్ బాట్. సో, మీరక్కడ ప్రాంప్ట్స్ ఏదైనా ప్రాంప్ట్స్ ఇస్తే మీకదైతే దాన్ని క్వెరీ ఏంటో రీడ్ చేసి దానికి రిప్లైస్ అనేది జనరేట్ చేస్తదనమాట. సో, మీరు దాంట్లోకెళ్ళి ఆహ్, టెల్ మీ హౌ టు డౌన్‌లోడ్ ఈ కార్డ్ ఆర్ ఎల్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అని టైప్ చేస్తే మీకది ఒక యూఆర్ఎల్ ఇచ్చి దాంట్లో మీరు ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్‌నైతే చూపిస్తదనమాట. సో, ఆహ్, బేసిక్‌గా ఈ టీమ్స్ అనేది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి నేను ఒరిజినల్‌గా టీమ్స్‌నైతే చూపించట్లేదు. సో, ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ ఇట్ యూ కెన్ సెర్చ్ ఇట్ హియర్ అండ్ ఆఫ్టర్ దట్ మీరిక్కడికెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు పోర్టల్ అయితే ఈ విధంగానైతే ఓపెన్ అవుతదనమాట. సో, ఈ పోర్టల్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత యూ కెన్ నావిగేట్ టు లాగిన్ పేజ్. సో, ఇక్కడ మీరు ఎంప్లాయీనైతే సెలెక్ట్ జేసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మొబైల్ యాప్ కావాలన్నా గానీ, మొబైల్ యాప్‌లోకి గూడా మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళైతే వైడల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అని టైప్ జేస్తే మీకు యాప్ అనేది జూపిస్తది. మీరక్కడ గూడా ఇన్‌స్టాల్ జేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతది గదా! ఇఫ్ ఇన్ కేస్ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలవకపోతే మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌నైతే అక్కడ ఇవ్వండనమాట. సో, ఇక్కడ మీకు అథెంటికేషన్ కోసం ఇక్కడ ఒక బేసిక్ మ్యాథ్స్ అయితే అడుగుతదనమాట. సో, దాని తర్వాత మీరు జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే, మీకు ఈ ఓటీపీ అనేది మీ రిజిస్టర్డ్ యాక్సెంచర్ మెయిల్ ఐడీకి యాస్ వెల్ యాస్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కైతే వస్తది. బోత్ సేమ్ ఓటీపీస్ వస్తాయన్నమాట. సో, మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు ఈ వెబ్‌సైట్‌కైతే లాగిన్ అవ్వచ్చనమాట. సో, మీరు వన్స్ ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్‌ప్లోర్ ఉంది గదా! ఈ ఎక్స్‌ప్లోర్ పేజ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ సర్వీసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఈ కార్డ్ అని ఉంటది. సో, ఇక్కడికెళ్ళి నో మోర్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ నో మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతదన్నమాట. సో, ఆఫ్టర్ దట్ మీరు దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ మీద, లేకపోతే డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. సో, ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇలా వస్తది. సో, ఇక్కడికెళ్ళి మీరైతే మీ హెల్త్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీ కంపెనీ, మీ నేము, మీ ఎంప్లాయీ ఐడీ, నెక్స్ట్ దాని లిమిట్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, మీరు అంటే క్రెడిట్ కార్డ్ వ్యాలిడిటీ ఉంటది గదా! ఏ మంత్ నుంచి ఎప్పటి వరకు ఉంటదని. సో, ఇవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. దీంట్లో మీకు రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోకెళ్ళి మీరు చూసుకొని మీరక్కడనైతే క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతే. సో, ఇక్కడ మీరు నెట్‌వర్క్ హాస్పిటల్ అని ఉంది గదా! ఎక్స్‌ప్లోర్‌లో అక్కడికెళ్ళిన తర్వాత మీరిక్కడ సెట్ జేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీరు సిటీ, మీ స్టేట్ ఇవన్నీ ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు నేను తెలంగాణ గాబట్టి నేను తెలంగాణ అని ఇస్తున్నాను. సో, ఫ్రమ్ దేర్ ఇక్కడ మీరు హైదరాబాద్ సెలెక్ట్ జేసుకుంటే హైదరాబాద్. సో, ఇక్కడ మీకు హాస్పిటల్స్ ఉంటాయి గదా! మీకు హాస్పిటల్స్ ఏమన్నా గావాలనుకుంటే ఇక్కడ స్పెసిఫిక్ హాస్పిటల్ నేమ్ జూడండి. అక్కడ ఉంటాయో లేవో. సో, నెక్స్ట్ థింగ్ ఇక్కడ నేను సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏవేవైతే యాక్సెప్ట్ జేస్తాయో సో, వాటన్నిటిని గూడా ఇక్కడ డిస్‌ప్లే చేస్తదనమాట. సో, దేర్ ఆర్ మల్టిపుల్ హాస్పిటల్స్ వేర్ యూ కెన్ క్లెయిమ్ దిస్ ఇన్స్యూరెన్స్. సో, ఇది ఓవరాల్‌గా ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.